నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మన అమృతం ప్రోగ్రాం కూడా చాలా చాలా పుష్కలంగా ఉంది. పుష్కలంగా దేంతో ఉంది? పుష్కలంగా చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్తో కూడిన వంటకాలతో, టేస్టీ వంటకాలతో, సాత్వికమైన వంటకాలతో పుష్కలంగా ఉందన్నమాట. సో మన ఇంట్లో కూడా అన్ని పుష్కలంగా ఉండాలండి. అంటే ప్రేమలు, ఆప్యాయతలు, ఎవ్రీథింగ్. అంటే ఇదే మనకు మెయిన్ అనమాట. సో అంత ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో చాలా అంత ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ వెరీ రోబోటిక్, చాలా ఆర్టిఫిషియాలిటీ ఎక్కువైపోయింది ఈ మధ్య జనరేషన్లో. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పనులకు వెళ్తాము, వస్తాము, అలసిపోవాలి, పడుకోవాలి, మళ్ళీ పొద్దున్నే లేయాలి, అంతా ఒక ఆటోమేటెడ్ మెషిన్ లాగా అలా మనందరం పనిచేస్తూ ఉన్నాం. సో దీని మధ్యలో మనం ఎప్పుడైనా కూడా చక్కగా మన కోసం మనం టైం తీసుకోవడం, మన ఇంట్లో వాళ్ళ కోసం టైం తీసుకోవడం, ప్రేమగా ఎక్కడికైనా అంటే పిల్లలతో ఎక్కడికైనా సరదాగా గడపడము, ఇలాంటివన్నీ కూడా మనం మర్చిపోకుండా మన లైఫ్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఓకే, సో ఈ రోజు మాత్రం అలా మేము కూడా ప్రేమగా మీ అందరి కోసం వంటలతో రెడీగా ఉన్నాం. మరి ఫస్ట్ వంట పేరు ఏంటి అంటే ఓట్స్ గుమ్మడి కిచిడి. సో ఓట్స్ గుమ్మడి అంటే నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది యాక్చువల్గా ఈ కాంబినేషన్. ఎందుకంటే కిచిడి అంటే సాధారణంగా మనకు ఒక మైండ్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఓట్స్తో కూడా మనకు తెలుసు. గుమ్మడి కాంబినేషన్లో అనేది కొంచెం కొత్త విషయం అనమాట. సో నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఓట్స్ గుమ్మడి కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, టొమాటో ముక్కలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఓట్స్ గుమ్మడి కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్ గా ఇక్కడ మనకు ఓట్స్ గుమ్మడి మెయిన్ ఇంగ్రీడియంట్స్. కిచిడి అనగానే ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా కుక్కర్లో చేసేటువంటి ఒక ఐటమ్. సో చాలా ఈజీగా విజిల్స్లో ఆవిరిలో చేసేటువంటి ఒక మంచి సూపర్ టేస్టీ అండ్ న్యూట్రిషియస్ పదార్థం అని చెప్పొచ్చు. సో ఇది కూడా మనం కుక్కర్లోనే తయారు చేసుకోబోతున్నాం. సో దీంట్లో మనకి ఓట్స్ అలాగే గుమ్మడి అనుకున్నాం కదా. సో గుమ్మడి అంటేనే బాగా నీరు కాయ. సో ఇది మనకు బేసిక్గా మన శరీరంలోని టాక్సిన్స్ అవుట్ చేసుకోవడానికి, చెడు మలినాలను తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు మన స్కిన్కి చాలా చాలా మంచిది. అంటే ఒక మంచి బూస్టింగ్ ఇస్తుంది కాబట్టి స్కిన్ హెల్త్ని చాలా బాగా కాపాడుతూ ఉంటుంది. సో ఇటువంటి చక్కటి బెస్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఓట్స్తో గుమ్మడితో మనం ఈరోజు కిచిడి తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇలాంటి ఒక మీడియం సైజ్, ఆఫ్ కోర్స్ కుక్కర్ సైజ్ అనేది నేనేం చెప్పనక్కర్లేదు. మీరు కిచిడి చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు కుక్కర్ సైజ్ తీసుకుంటారు. సో ఇలా చక్కగా నాకు ఈ సైజ్ అయితే సరిపోతుంది. బికాస్ నేను ఒక్కదానికే కాబట్టి చక్కగా మితంగా చేసుకొని తింటాను. సో ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఇందులోనే వేసుకోవాలన్నమాట. సో పూర్తిగా టోటల్ వంట మనకు బాండీలో ఎక్కడ ఏమీ వాడట్లేదు. సో ఇందులో మాత్రమే చేసుకుంటున్నాం. సో ఫస్ట్ నెయ్యితో మొదలు పెట్టిద్దాం. కిచిడి అంటే నెయ్యి కంపల్సరీ. ఇది మనకి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది కిచిడి. సో పైనుంచి కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఆఫ్ కోర్స్. సో నెయ్యి లైట్గా కరిగింది కదా. ఇప్పుడు ఒక్కొక్కటికి మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా దినుసులు వేసుకుందాం. దినుసులు అంటే మనం జస్ట్ బిర్యానీ ఆకు మాత్రమే వేస్తున్నాము. మీరు కావాలని లవంగాలు, యాలక్కులు అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. కొంచెం దాన్ని డిఫరెంట్గా కొంచెం మసాలా టించ్ కావాలి అంటే అలా కూడా వేసుకోవచ్చు అనమాట. నేను సాత్వికంగానే చేస్తానండి. సో దీంట్లో యాడ్ ఆన్స్ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేను ఇలా చేస్తున్నాను, మీరు ఇలా చేసుకోవచ్చు అని కూడా అప్పటికప్పుడు నేను చెప్తూనే ఉంటాను కాబట్టి దాని పరంగా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇందులో జీలకర్ర. సో నేను ఎప్పుడు కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు ఇనీషియల్గా మనం ఏది వేసినా కూడా నాకు ఇలా అనే అలవాటే. ఓకే, సో ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం సిమ్లోనే పెట్టేసుకుందాం. ఆ తర్వాత పచ్చి బఠానీలు. ఇది బాగుంటాయి కిచిడీలో. పచ్చి బఠానీలు చాలా మంచి టేస్ట్ తీసుకొస్తాయి. అసలు స్వీట్ కార్న్ అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మన ముఖ్యంగా ఏంటంటే మన హీరో ఎవరంటే మన గుమ్మడి. సో మనకి దాన్ని పక్కన పెట్టి మరి ఎక్స్ట్రాగా ఏం వేయలేదు. సో వాటికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ తర్వాత కాస్త పసుపు. సో కిచిడి అంటే పసుపు కంపల్సరీ కదా. మనకి
ఆ రంగు రాకపోతే అదేదో ఒక వెల్తీగా ఉంటుంది. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. పచ్చిమిర్చి అల్లం రెండింటిని కూడా మెత్తగా రుబ్బేసుకొని అది మనం వేసేసుకుంటున్నాం. అది కాకుండా పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 వేసాను. అసలు పచ్చిమిరపకాయలే అక్కర్లేదు, మేము మొత్తం పేస్ట్ రూపంలోనే వేస్తాను అంటే హ్యాపీగా అలా కూడా వేసుకోవచ్చు. అసలు ఇంకా పచ్చిమిరపకాయలు వేయాల్సిన అవసరం కూడా లేదు మీకు. ఆ తర్వాత ఇంకొకటిగా మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఉల్లికాడలు చాలా సన్నగా, చూసారా, సన్నగా తరుక్కున్నాం అనమాట. సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు వేయించేసుకుందాం. ఆ తర్వాత టొమాటో ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు. అంటే బాగుంటుంది కిచిడీలో, కొంతమంది వేస్తారు కొంతమంది వెయ్యరు కూడా టమాటాలు, బట్ ఈ వంటకి వేస్తే బాగుంటుంది. ఏం లేదండి, కొంచెం మనకు ఆ పులుపు రుచి అలాగే చాలా మంచిది ఆరోగ్యానికి. కాబట్టి మనకు ఆ ఒక టమాటా యాడ్ చేయడం వల్ల ఒక చిన్న టేస్ట్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది 100%. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు. ఎంత న్యూట్రిషన్ ఉంది చూడండి ఇక్కడ. ఇందులో బీన్స్, క్యారెట్, గుమ్మడి, పచ్చి బఠానీలు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి సో న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే అసలు ఇది సూపర్. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు. ఇంత సరిపోతుందండి. సో గుమ్మడికాయలు కూడా చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పు. సో పెసరపప్పును కూడా ఆల్మోస్ట్ మనం ఒక 95% వరకు ఉడికిచ్చేసుకున్నాం. సో దట్ కొంచెం ఈజీ అవుతుంది ప్రాసెస్ అని. ఇది అలాగే ఓట్స్ సమానమైన క్వాంటిటీస్లో ఉండాలి. ఎలాగైతే మనకు బియ్యము పెసరపప్పు సమానంగా తీసుకుంటామో, ఇంకొంచెం గుజ్జుగా రావాలంటే ఒక చెప్పాలంటే ఒక పెసరపప్పు ముద్ద ఒక పిసర ఎక్కువే ఉండాలి. సో ఇందులో మనం కాస్త వాటర్ వేసుకొని లైట్గా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. అఫ్కోర్స్ మనకి కిచిడి అంటే కాస్త ముద్దగా వచ్చేటువంటి ఒక వంటే కాబట్టి కొంచెం హైలో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లైట్గా మగ్గిందనుకోండి, అప్పుడు మనం చివరిగా ఓట్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఓట్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో దానికి దీనికి అంటే కొంచెం అది ఫాస్ట్ కదా, అందుకే ఇది ఒక 5 నిమిషాలు దీన్ని సపరేట్ ప్రాసెస్ చేసుకుంటే ఒక 2 విజిల్స్ ఓట్స్ వేసాక పెడితే కూడా సరిపోతుంది. మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు వేసేసుకుందాం. మరుగు రావాలి. సో ఇది మనకు చక్కగా ఇప్పుడంతా కూడా హాట్ బాక్సెస్ అందరికీ ఉంటున్నాయి కాబట్టి సో చక్కగా ఇటువంటి వంటలు తయారు చేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకొని పైనుంచి లైట్గా నెయ్యి వేసుకొని మీ పిల్లలకైనా పర్వాలేదు, ఎవరైనా ఏజ్ గ్రూప్ కిడ్స్ అయినా సరే, వాళ్ళు లంచ్ టైంలో ఓపెన్ చేసుకున్నప్పుడు అలా వేడివేడిగా చక్కగా ఉంటుందన్నమాట. సో బాక్స్లో పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక పిసర కారం ఎక్కువ వేయండి. సో దట్ మనకి చప్పబడిపోకుండా ఉంటుంది. బికాజ్ ఇది మరీ చప్పగా ఉంటే కూడా బాగుండదు, బికాజ్ నెయ్యి వేస్తాం కాబట్టి ఒక్క పిసర మనకి ఆ కారం తగిలితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట, చప్పగా ఉండదు. సో ఇది ఒక 2 నిమిషాలు మగ్గింది కాబట్టి చివరిగా మనం కాస్త ఓట్స్ వేసేద్దాం. సమానంగా 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఓట్స్. ఇది ఒక్కసారి కలిపేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. సో దీంట్లో నాకు తెలిసి వాటర్ కంటెంట్ కూడా సరిపోతుంది అనుకుంటున్నాను. వెయ్యాలి అనిపిస్తే కొంచెం ఒక్క పిసర్ ఇక్కడ వేసుకోవచ్చు. సో ఉప్పులు వేసేసాము, కారాలు వేసేసాము, వెజిటబుల్స్ వేసేసాము, ఇంక అన్నీ రెడీ అండి. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వెయిట్ చేయడం మాత్రమే ఉందన్నమాట మనకు పని. ఒక 2 విజిల్స్ అంతకన్నా అక్కర్లేదు, బికాస్ పెసరపప్పు ఉడికింది, ఓట్స్కి పెద్ద టైం పట్టదు, అండ్ వెజిటబుల్స్ కూడా బాగా మ్యాష్ అయిపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒక 2 విజిల్స్ సరిపోతాయి, పర్ఫెక్ట్గా మనకి కిచిడి రెడీ అయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. శరీర ఛాయ పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ రెమెడీ మీకు చాలా బాగా పనిచేస్తుందండి. నిమ్మరసంలో కాస్త ఆవ నూనె అలాగే కాస్త కర్పూరం కలిపి చక్కగా శరీరం అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేయండి. శరీర ఛాయ ఎటువంటి బ్యూటీ పార్లర్లు లేకుండా సూపర్గా పెరిగిపోతుంది. ఈ చిట్కా అందరికీ అవసరమే కాబట్టి ట్రై చేయండి. మనం చక్కగా విజిల్ పెట్టేసాము, ఒక 3-4 విజిల్స్ వరకు మనం వెయిట్ చేసాము. అలాగే ప్రెషర్ కూడా డౌన్ అయింది కాబట్టి ఒక్కసారి చూద్దాం విజిల్ తీసి. ఓట్స్ గుమ్మడి కిచిడి
ఆహా, స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది అసలు. ఎస్, పర్ఫెక్ట్ అండి. నేను పోసిన వాటరు, అలాగే నేను వెజిటబుల్స్ ఎలాగైతే మ్యాష్ కాకుండా ఉండాలనుకున్నానో అలాగే చక్కగా ఉన్నాయి. దీని ఇంకా మళ్ళీ మీరు మ్యాష్ చేయకండి, అది పేస్ట్ అయిపోతుంది. చక్కగా మనం కుక్కర్లో పెట్టాం కాబట్టి అసలు అట్లాంటివి ఏమీ అవసరం లేదు మనకి. అండ్ చక్కగా మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. అండ్ పైనుంచి కావాలంటే మీరు కాస్త నెయ్యి వేసుకోవచ్చు. అలాగే నేను కొత్తిమీరతో అలా గార్నిష్ చేస్తాను. ఆహా, అసలు ఎంత బాగుందండి, చూస్తుంటేనే భలే టెంప్టింగ్గా ఉంది. పాత్ర కూడా బాగుంది, గార్నిషింగ్ కూడా బాగుంది, అలాగే ఇక్కడ ఈ కార్వింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఓకే, సో ఓట్స్ గుమ్మడి కిచిడి చాలా సాత్వికంగా మేము మీ అందరి కోసం తయారు చేసాం. మరి మీరు నేర్చుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ గుమ్మడి కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, టొమాటో ముక్కలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఓట్స్ గుమ్మడి కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో నెయ్యి వేసి కరిగాక అందులో బిర్యానీ ఆకు, జీలకర్ర, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, ఉడికించుకున్న పెసరపప్పు, నీళ్లు, సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఓట్స్ సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ గుమ్మడి కిచిడి రెడీ. చూసారు కదా, ఓట్స్ గుమ్మడి కిచిడి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అందరూ అనుకున్నట్టు కిచిడి ఏదో చప్పగా ఉంటుంది, దాంట్లో టేస్ట్ ఉండదు, మాకు కారం ఉండదు అనుకునే వాళ్ళకి ఎంత కారం ఉంది తెలుసా అండి. పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఒక చోట కమ్మదరం మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు. మీరు ఎంత కారం వేసినా కూడా కిచిడిలో మాత్రం కమ్మదరం మిస్ అవ్వదు. ఎందుకంటే నెయ్యితో చేస్తాము, ఇంకోటి పెసరపప్పు ఉంటుంది, అలాగే మెత్తగా ఉడికించుకుంటాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే లొట్టలేసుకుంటూ తింటారండి. 100% ట్రై చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ నేను తయారు చేయబోయే వంట కూడా చాలా చాలా సింపుల్ అండి. ఫ్రూట్ కస్టర్డ్. మామూలుగా ఫ్రూట్ కస్టర్డ్ అంటే ఒక ప్రాసెస్ మనందరికీ తెలుసు. నేను చేసేది డిఫరెంట్ ప్రాసెస్. మరి ముందుగా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మకానా 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న బాదం పప్పు 1/2 కప్పు, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఖర్జూర ముక్కలు 1/2 కప్పు, యాపిల్ ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, అరటిపండు 1, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ గ్రేప్స్ 1/2 కప్పు, బ్లాక్ గ్రేప్స్ 1/2 కప్పు. ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో మామూలుగా ఫ్రూట్ కస్టర్డ్ అంటే ఏంటి? పాలల్లో కస్టర్డ్ పౌడర్, షుగరు, అదొక మిశ్రమం, అందులో అంతా మనం ఫ్రూట్స్ యాడ్ చేస్తూ ఉంటాం. అది మనకి ఫ్రూట్ కస్టర్డ్. ఇది మనందరికీ తెలిసిన ప్రాసెస్. అయితే ఈరోజు మనం కస్టర్డ్ పౌడర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోబోతున్నాం. సో ఫ్రూట్ కస్టర్డ్ చేయాలి అంటే మన ఇంట్లో తక్కువ కస్టర్డ్ పౌడర్ ఉండకపోవచ్చు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇంట్లో వెంటనే వచ్చేస్తున్నాయి, ఆర్డర్ పెట్టిన వెంటనే, అవన్నీ తర్వాత మాట. ఫ్రూట్ కస్టర్డ్ లేకుండా కూడా కస్టర్డ్ని ఎలా చేయొచ్చు ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈరోజు ఉపయోగించినవన్నీ కూడా అఫ్ కోర్స్ ఫ్రూట్ కస్టర్డ్ అంటేనే చాలా హెల్దీ. మనమే బేసిక్గా ఏంటి అంటే మామూలు ఫ్రూట్ కస్టర్డ్లో షుగర్ అది వేస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది అమ్మో ఇందులో షుగర్స్ ఉన్నాయి, కొంచెమే తింటాము, అది ఇది అని చెప్తూ ఉంటారు కదా. కానీ ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ ఇష్టం వచ్చినట్టు ఎంతైనా కూడా హ్యాపీగా తినచ్చు. ఎందుకంటే ఇందులో ఫ్రూట్ శాతమే ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఇందులో మనం ఎక్కడా కూడా పంచదార వాడట్లేదు, అది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత ఫ్రూట్స్ని ఎక్కువగా వాడుతున్నాము అండ్ అలాగే మీకు బెస్ట్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పూల్ మకానా జస్ట్ ఒక 10 to 15 minutes నానబెట్టుకుంటే చాలు. జస్ట్ అట్లా స్లైట్గా, మరి ఈ పేస్ట్ అయిపోనక్కర్లేదు, మామూలుగా నానబెట్టుకుంటే చాలు. ఆ తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పు, అంటే ఇవన్నీ కొంచెం పలుకులుగా ఉంటాయి కదా, సో అందుకు నానబెట్టుకుంటే
మంచిదన్నమాట. ఈ వంటకి ఈజీగా అవుతుంది. అంటే నీట్గా ఒక పేస్ట్ తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు. అది బాగా నూరబడుతుంది అది. ఆ తర్వాత నానబెట్టుకున్న బాదాం కూడా ఎప్పుడు నానబెట్టే తినాలి అని చెప్తూ ఉంటారు. కొంతమంది పచ్చిగా తింటారు. అఫ్కోర్స్ పచ్చిగా తినడం వల్ల నష్టం ఏమీ లేకపోయి ఉండొచ్చు, కాకపోతే నానబెట్టుకొని తింటే ఎక్కువ లాభం. సో ముందు రోజు రాత్రి నానబెట్టుకుని మర్నాడు పొద్దున తొక్క తీసి తినమని చెప్తూ ఉంటారు కొంతమంది తొక్క తీయకుండా తినమని చెప్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అండి. ఈ మధ్య చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. రియాలిటీ ఏంటో మనకు అర్థం కావట్లేదు. సరే, ఓకే, వాట్ ఎవర్, అది పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతానికి మాత్రం నేను నానబెట్టి బాదాం వేశాను. ఇప్పుడు ఇదిగోండి, పాలల్లో కాస్త కుంకుమ పువ్వు వేశాను. ఆ పాలను టోటల్గా ఇందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలు, ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా పాలు అన్నమాట. అవసరమైతే మళ్ళీ వేసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం కొంతవరకు వేశాను. ఆ తర్వాత ఇందులో కాస్త యాలక్కుల పొడి. మనం ఎంత మిల్క్ వేసాము, దేని క్వాంటిటీకి తగ్గట్టుగా అనే సందేహం మీకు రావచ్చు. ఎంత వేసాము అంటే, ఇది మనం రుబ్బుకున్నప్పుడు ఒక చిన్న దోసపిండి కన్సిస్టెన్సీ లాగా రావాలంటే కొంచెం థిక్కర్ దాన్ దోసపిండి లాగా, ఓకేనా? మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటువంటి ఒక పిండిలాగా రావాలి, ఒక పేస్ట్ లాగా రావాలి యాక్చువల్గా. అంటే మైనీస్ కన్నా కొంచెం లూజ్గా అని చెప్పచ్చు. సో దానికి తగ్గట్టుగా నేను పాలు పోసానండి. ఓకే, సో అందుకే ఏంటంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకునే విధంగా కొంత పాలు మనం పక్కన పెట్టుకుంటే అవసరానికి మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఈ బాదాము, జీడిపప్పు, ఈ మఖానా ఇవన్నీ కూడా నానబెట్టడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని చక్కగా నేను రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఒక చిన్న పేస్ట్ లాగా, నున్నటి పేస్ట్ లాగా రుబ్బుకొని తీసుకొస్తా. ఆ తర్వాత అసలు నెక్స్ట్ ఇందులో ఏమేమి వేస్తానో ఏంటో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, చక్కగా ఇలా నున్నగా రుబ్బేసుకున్నాం. ఒకసారి కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు. సో దీనికన్నా కూడా ఇంకొంచెం మీరు గట్టిగా రుబ్బుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం మనకు ఫ్రిడ్జ్లో అది పెడతాం కాబట్టి కొద్ది దగ్గర పడుతుంది. మన కస్టర్డ్ కూడా అంతే కదండి, మనం చేసుకున్నప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. సో మరీ మనకి ఓవర్గా దగ్గర పడకుండా మనం ముందుగానే ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఓకే, సో ఈ రంగు ఎలా వచ్చింది? కుంకుమ పువ్వు వల్ల. స్మెల్ ఎలా వస్తుంది? చక్కగా యాలకుల పొడి వల్ల. సో దానివల్ల అసలు కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసినట్టుగానే ఉందన్నమాట. సో ఇందులో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కుంకుమ పువ్వు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం కావాల్సినవన్నీ కూడా వేసుకుంటున్నాం. సో ముందు నా ఫేవరెట్ వేసేసుకుంటానండి, బనానా ముక్కలు. సో అంటే నాకు కస్టర్డ్లో ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇది మాత్రం ఉండాలి, ఎవరికైనా, నాకనే కాదు. అంటే దాని టేస్టే వేరండి, అసలు కస్టర్డ్లో బనానా వేసిన టేస్టే వేరు. ఆ తర్వాత యాపిల్, సన్నగా పొడుగ్గా తరుక్కున్న యాపిల్ ముక్కలు. ఆ తర్వాత దానిమ్మ గింజలు కొన్ని ఉంచుకుందాం లాస్ట్లోకి. ఆ తర్వాత ఇలా సగానికి కట్ చేసుకున్న గ్రేప్స్. కొంతమంది ఏంటంటే గ్రేప్స్ వెయ్యరు, లాస్ట్లో తీరా తినే ముందు వేస్తాం. ఎందుకు అంటే ఆ పులుపు అనేది మొత్తం దానికి జారుకుంటుందన్నమాట. మొత్తం పులుపు అంతా కలిసిపోయి అది మనకు మిల్క్ అది కలిస్తే ఏమవుతుంది, పులిసినట్టుగా అవుతుంది. సో దానివల్ల పాడైపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా గ్రేప్స్ పులుపుకు సంబంధించినవి వెయ్యాలి అనుకుంటే మాత్రం చివర్లో వేసుకోండి, పైన నుంచి అలా టాపింగ్స్ లాగా వేసుకోవాలి. ఇవన్నీ మిగతావన్నీ పర్వాలేదు, జస్ట్ కాకపోతే గ్రేప్స్ మాత్రం, పైనాపిల్ మాత్రం చివర్లో వేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఇన్స్టెంట్గా తింటున్నాం కాబట్టి పర్వాలేదు. ఓకే, సో తర్వాత సన్నగా తరుక్కున్న పైనాపిల్ ముక్కలు. ఆ తర్వాత ఇలా సగానికి కట్ చేసుకున్న బ్లాక్ గ్రేప్స్. అసలు ఎన్ని ఫ్రూట్స్ చూడండి. అంటే ఫ్రూట్ కస్టర్డ్ అంటేనే మనకు నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. ఏదో 2, 3 కాదు, ఒక 10 రకాల ఫ్రూట్స్ వేస్తే మంచి టేస్ట్, విత్ డ్రై ఫ్రూట్స్, అలాంగ్ విత్ డ్రై ఫ్రూట్స్. అలాగే ఇందులో సన్నగా తరుక్కున్న డేట్స్, ఇది కూడా కొంచెం ఉంచుకుందాం పైన వేసుకోవడానికి. సో ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. చూసారా, ఇవన్నీ వేసిన తర్వాత అసలు మనకి అంత ఉన్నట్టు తెలియట్లేదు, జారుగా ఉన్నట్టు. అసలు ఫుల్ టేస్టీ అండి. మనకు పాలు ఇష్టం లేని వాళ్ళు, పాలు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే 100% ఇలా మనకు మఖానాతో మీరు ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా వేగన్స్ ఉంటారు కదా, ఈ మధ్య పాల ప్రోడక్ట్స్ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా మీ ఇంటికి గెస్ట్లుగా వస్తున్నారనుకోండి, ఈ విధంగా తయారు చేయండి. అమ్మో నేను మిల్క్ తినను అనుకున్న వాళ్లకు, తినను అనుకున్న వాళ్లకు ఇలా హ్యాపీగా చెప్పచ్చు అనమాట, మఖానాతో చేశాము అని చెప్పి. ఓకే, సో ఇలా ఎప్పుడైనా కూడా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసినప్పుడు దాన్ని 1 గంట పాటు అలా పక్కన పెట్టేస్తే
ఫ్రూట్ సారం అంతా కూడా బాగా దిగుతుంది. ఇది దిగాలంటే మనం ఒక 5 నిమిషాలు టైం ఇద్దాం దానికి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. అజీర్తితో బాధపడుతున్నారా? అయితే అల్లం ముక్కలతో కాస్త ఉప్పు కలిపి చక్కగా నమిలి మింగేసేయండి. అప్పుడు ఆ అజీర్తి, గ్యాసు, బ్లోటింగ్ ఇవన్నీ కూడా ఇట్టే మాయమైపోతాయి. ఈ చిట్కా ఎప్పుడైనా అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి. మనం చక్కగా కస్టర్డ్ తయారు చేసుకున్నాము వితౌట్ కస్టర్డ్ పౌడర్. ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు చక్కగా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఇలా చక్కగా కస్టర్డ్ పౌడర్ లేకుండా కస్టర్డ్ చేసుకోవడం ఇక్కడ చూసారా. సో పైన నుంచి ఊరికే అలా గార్నిష్ కోసం దానిమ్మ గింజలు, అలాగే తేనె కూడా కంపల్సరీ వేయండి. బికాస్ మనం పెద్ద స్వీట్ ఇంగ్రీడియంట్ లాగా ఏం వేయలేదు కదా, మన షుగర్స్ అట్లాంటివి ఏం వేయలేదు కాబట్టి. సో పైన నుంచి కాస్త తేనె వేసుకుందాం. సో దట్ మనకు కొంచెం ఏదైనా చప్పగా ఎవరికైనా అనిపించే అవకాశం ఉంటే సో అది కవర్ అవుతుంది అనమాట. సో యాక్చువల్గా ఇందులో మనం పాలు కూడా పెద్ద ఎక్కువ క్వాంటిటీలో ఏం వేయలేదు. సో జస్ట్ మనం ఆ పరిమితి మాత్రమే వేసాం. సో అంటే మామూలుగా ఏంటి మనం ఒక లీటర్న్నర పాలు కాస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం వేసిన ఒక కప్పే. మనం కంపేర్ చేసుకుంటే కూడా చాలా తక్కువ పాలు ఉపయోగించినట్టే లెక్క. సో ఇలా మనకు ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది సాత్వికంగా. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మకానా 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న బాదం పప్పు 1/2 కప్పు, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఖర్జూరం ముక్కలు 1/2 కప్పు, యాపిల్ ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, అరటిపండు 1, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ గ్రేప్స్ 1/2 కప్పు, బ్లాక్ గ్రేప్స్ 1/2 కప్పు. ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న పూల్ మకానా, నానబెట్టుకున్న జీడిపప్పు, నానబెట్టుకున్న బాదాం, కుంకుమ పువ్వు, కాచి చల్లార్చిన పాలు, యాలకుల పొడి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, గ్రీన్ గ్రేప్స్, పైనాపిల్ ముక్కలు, బ్లాక్ గ్రేప్స్, తరిగిన ఖర్జూరం ముక్కలు వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి దానిమ్మ గింజలు, తేనెతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. చూసారు కదా ఫ్రూట్ కస్టర్డ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. మకానా టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే మకానా చాలా డామినేటింగ్, అంటే దానికంటూ ఏం టేస్ట్ లేదు అని అనిపిస్తుందా? ఇలాంటివి చేసినప్పుడు మాత్రం చాలా బాగా హైలైట్ అవుతుంది. ఆబ్వియస్లీ తేనె వేసాము, ఆ పైన భాగం తీసుకున్నాను, చక్కగా తెలుస్తుంది. సో చాలా బాగుంది. అంటే నాకు ఎక్కడా కూడా ఇందులో ఒక కస్టర్డ్ పౌడర్ లేదు అన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. అండ్ నాకు ఆ బాదాము, ఆ జీడిపప్పు, ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా తెలుస్తున్నాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని ఫ్రూట్స్ కలిపి మనకు ఒకటే దగ్గర తినడం చాలా కష్టం ఇలాంటి వంటల్లో. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి అమృతం కార్యక్రమంలో నేను మీకు పరిచయం చేసిన 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.